ఇప్పుడు అద్వేషం మరియు అహంకారం అన్నది ఇబ్లీష్ తత్వం నుంచే మనిషికి ప్రేరేపిస్తుంది అంటారు, అంతేగా? అంతే. ఇంకా ఈ జిన్ను మనుషుల మీద బహిరంగ శత్రువు, అన్ని విధాలుగా వెనక నుంచి, ముందు నుంచి, కింద నుంచి, పైనుంచి మార్గ భ్రష్టత్వానికి గురి చేయడానికే జీవిస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మనిషిలో స్వతహాగా గర్వం అనేది లేకపోతే ఈ పొగరుబోత్తనం అనేది లేదు. ఎందుకంటే ధర్మవేత్తలు ఏమంటారంటే, మనిషిని అల్లాహ్ తబారక మట్టితో పుట్టించాడు. మట్టితో పుట్టించాడంటే అతనిలో అణిగి ఉండేటటువంటి తత్వము సర్వసాధారణంగా మానవుంది. జిన్నాతుల్ని అల్లాహ్ అగ్నితో పుట్టించాడు కాబట్టి జిన్నాతుల్లో ఏమంటుందంటే, అది మంటలు అగ్ని పైకి లేస్తుంటుంది కాబట్టి ఆ అగ్నితో పుట్టించబడినటువంటి ఆ జిన్నాతుల్లో ఆ తత్వం ఉంటుంది. అందరిలో ఉండదు. అట్లా అని అన్ని జిన్నాతులు చెడ్డవి కాదు, వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరు ఉన్నారు. సర్వసాధారణంగా ఆ తత్వం ఉంటుంది. అదే ఇబ్లీస్ కూడా అక్కడ వాదించాడు, నువ్వు అగ్నితో పుట్టించావు, నీ మట్టితో పుట్టించావు, నేను గొప్ప కదా అని చెప్పి. కాబట్టి కానీ యథార్థానికి మనుషులు ఆ తత్వం లేదు. కానీ ఇబ్లీస్ ఎప్పుడైతే అల్లాతో నేను ఇతన్ని మరియు ఇతని సంతానాన్ని నీకు విరోధులుగా చేస్తాను అని చెప్పి ప్రళయ దినం వరకు సమయం తీసుకుని వచ్చాడో, అలా వచ్చిన తర్వాత ఏ గర్వము, ద్వేషము ఇటువంటివన్నీ కూడా అతని ఉచ్చులుగా చేసి వాటిలో మానవులను ప్రేరేపించి మానవుడిని ఏం చేస్తాడంటే అల్లాహకు విరుద్ధంగా తీసుకొస్తాడు. నేనే కొంతమంది మనిషి అంటే నేనే గొప్ప, దేవుడి కన్నా నేనే గొప్ప అనే వాళ్ళు కూడా చూడలేదా? మానవుని చరిత్రలో ఏమన్నాడు? అనారబ్బుకుముల అలా అన్నాడు. తర్వాత వచ్చి నమ్రుద్ ఏమన్నాడు? అనా ఉహి వయుమీత్ అన్నాడు. అంటే దేవుని యొక్క సిఫాత్లోనే తనను తాను పంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మనిషికి అంటే దేవునికి విరుద్ధంగా, అంటే ఇబ్లీస్ కూడా ఇలాంటి వాక్యాలు, ఇలాంటి పదాలు వాడలేదు. ఇప్పుడు ఇబ్లీస్ కూడా ఏమన్నాడు? అదే చెప్పింది. ఇబ్లీస్ కూడా ఏమన్నాడంటే ఇక్కడ అనఖైరు మిన్హా అన్నాడు. అనఖైరు మిన్కా అల్లా, అల్లా నీకన్నా నేను గొప్ప అని అనలేదు, వీడికన్నా నేను గొప్ప అన్నాడు. కానీ తర్వాత మనుషుల్ని ఎట్లా ప్రేరేపించాడంటే, ఫిరోన్ లాంటి వాళ్ళు చాలా మంది దేవుడి కన్నా నేనే గొప్ప అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు ఈ ప్రేరేపణ అంతలా ఉంది, ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు మనుషుల్ని. అంటే ఇక్కడ ద్వేషము ఇవన్నీ. అంటే మీరు అడగాలనుకుంది ఏంటంటే, ఈ రోజు మనుషుల్లో ఉండేటటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా ఇబ్లీస్ వల్లే, సైతాన్ వల్లే వస్తాయా అని మీరు మీ అసలు ప్రశ్న. అది నాకు అర్థమైంది. కాబట్టి అల్లాహ్ ఎప్పుడైతే సైతాన్ను మానవునికి శత్రువుగా చేశాడో, అతనికి ఒక కాల పరిమితి ఇచ్చాడో, అల్లాహ్ చెప్పాడు, నువ్వు ఏమైనా చేసుకో, వాళ్ళ మీద నీ పదాతి దళాలను, నీ అశ్వ దళాలను, నీ సర్వ విధాలుగా నువ్వు యూజ్ చేసుకో, వాళ్ళ భార్య పిల్లల్లో కూడా, వారి ధన ధాన్యాలలో కూడా నీ యొక్క భాగస్వామ్యాన్ని నువ్వు పంచుకో అని అంతగా అల్లాహ్ అతనికి పర్మిషన్ ఇచ్చేసి పంపాడు. అన్ని శక్తులు అయినా లాస్ట్ అల్లాహ్ ఒక మాట చెప్పాడు, నా దాసుల్లో కొంతమంది ఉన్నారు, వారిని నువ్వు ఏం చేయలేవు. అంటే ఎవరు వాళ్ళంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరసావహించేటటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరు కూడా ఇక్కడ ఏం చేయలేడు. ఇప్పుడు ఇది పక్కన పెడితే, ఇప్పుడు శైతాను ఇప్పుడు మనిషి చిన్న అంటే దేశానికి మధ్య జరిగేటటువంటి యుద్ధాల దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధాల వరకు ప్రతిదీ కూడా శైతాను ప్రేరణ వల్లే మనిషి రాగద్వేషాలకు, నేను అనే తత్వానికి గురై ఈ రోజు యుద్ధాలు, ఊర్లు కొట్టుకున్నా, మతాల పేరుతో కొట్టుకున్నా, కులాల పేరుతో కొట్టుకున్నా, భార్యాభర్తలు కొట్టుకున్నా, అన్నదమ్ములు కొట్టుకున్నా, దేశాల యుద్ధాలు జరిగిన ఈ అల్లకల్లోలాలన్నిటికీ కారణం శైతాన్. మనిషికి ఎల్లవేళలా ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఈ శక్తిని కూడా సృష్టికర్తే ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఒక పరీక్షగా చేశాడు అతను. తర్వాత వచ్చి ఎప్పుడైతే భూమి మీదకి శైతాన్ వచ్చేసాడో, శైతాన్ ఏం చేశాడంటే సముద్రం మీద, హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, సముద్రం మీద తన సింహాసనాన్ని ఏర్పరచుకొని అక్కడి నుంచి ఈ భూమి మీద తన సైన్యాలను పంపి, అంటే ఇతర జిన్నాతులను, శైతాన్లను పంపి వాళ్ళ ద్వారా ప్రేరేపించి మానవులను, అంటే ఇప్పుడు ఈ మానవులలో మానవ జాతిని వాళ్ళు కొట్టుకుని నాశనం అయ్యే విధంగా, దైవాజ్ఞకు విరుద్ధంగా వెళ్లే విధంగా శైతాన్ ప్రేరేపిస్తుంది. అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనిషి కంటే వాళ్లే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనా?
వాడే గొప్పని ప్రూవ్ చేసుకోవడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఉమ్, నేను ఎలాగైతే దైవానికి దూరం అయిపోయానో, అల్లా కారుణ్యానికి దూరం అయిపోయానో, వీడు కూడా అలాగే ఈ ఆదాము నేను ఎట్లాగ నరకానికి వెళ్తాను. సింపుల్ గా చెప్పాలంటే ఆ. నాతో పాటు నలుగురు తీసుకెళ్తాను. నలుగురిని కాదు మొత్తం జనాన్ని తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తాను, మనిషిని. నానుడి మనిషిని మనుషుల్ని కూడా నేను నరకానికి తీసుకెళ్తాను. వదిలేండి. ఏ జాతి ద్వారా అయితే మేము మార్గభ్రష్టత్వానికి గురయ్యామో అదే జాతిని మేము కూడా తీసుకెళ్తాం అని అదే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అతంది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తో దీంట్లో కొద్ది క్లారిటీగా మనం చెప్పాలనుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, శైతాన్ ఏం చేస్తారంటే చిన్న ఇతర శైతానులకు ట్రైనింగ్ ఇచ్చి భూమి మీదకి పంపుతాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. అంటే దేశాల మధ్య యుద్ధం పెట్టడం. అంటే జిన్నులేగా, జిన్నాతుల్లోనే అంటే మనుషుల్లో కూడా శైతాన్లు ఉన్నారు. శైతాన్ అనేది తత్వం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రౌడీ అన్నారు, డాన్ అన్నారు, గుండాలు అన్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అహంకారం, ఇవన్నీ కూడా తత్వాలే. ఇప్పుడు డాక్టర్ అంటే ఒక్కడే ఉండడు కదా. డాక్టర్ అంటే ఎవరు చదువుకుంటే వాళ్ళు డాక్టర్ అవుతారు. అలాగే మంచి గాని చెడు కూడా శైతాన్ అనేది ఒక తత్వం. అందుకే అల్లాహ్ ఏమన్నాడు, మినల్ జిన్నతి వన్నాస్.